హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెడీ చేసిన ఇయర్ రింగ్స్ని ఒకసారి చూడండి. ఫస్ట్ ఇలా ఒక షీట్ తీసుకొని దానిపై గమ్ అప్లై చేసుకొని గ్రీన్ కలర్ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. తర్వాత స్టోన్ చైన్ని గ్రీన్ కలర్ కుందన్ చుట్టూ స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ దీని చుట్టూ గమ్ అప్లై చేసుకొని ఓవల్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్లో స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత దీన్ని డ్రై అవ్వనివ్వాలి. తర్వాత దీన్ని కట్ చేసుకొని బ్యాక్ సైడ్ తిప్పుకొని హెడ్ పిన్ని స్టిక్ చేసుకోవాలి. ఇలా షీట్ పైన గమ్ అప్లై చేసుకొని రౌండ్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. తర్వాత దీని చుట్టూ గమ్ అప్లై చేసుకొని స్మాల్ రౌండ్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. రౌండ్ షేప్ కుందన్స్ స్టిక్ చేసుకున్న తర్వాత ఈ మిడిల్లో బిగ్ కుందన్ని తీసేయాలి. తర్వాత వీటి చుట్టూ గమ్ అప్లై చేసుకొని ఓవెల్ షేప్ కుందన్స్ని క్రాస్లో స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత వీటిని డ్రై అవ్వనివ్వాలి. తర్వాత వీటిని కట్ చేసుకొని ఇలా బ్యాక్ సైడ్ తిప్పుకొని పై వైపున గమ్ అప్లై చేసుకొని హెడ్ పిన్స్ని స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా షీట్ తీసుకొని దీనిపై గమ్ అప్లై చేసుకొని కుందన్ని స్టిక్ చేసుకోవాలి. తర్వాత దీని చుట్టూ స్టోన్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. దీని చుట్టూ గమ్ అప్లై చేసుకొని ట్రయాంగిల్ షేప్ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. దీని తర్వాత గోల్డ్ పైప్ని స్టిక్ చేసుకోవాలి. ఇలాగే 1 by 1 కుందన్ అండ్ గోల్డ్ పైప్ని స్టిక్ చేసుకోవాలి. వీటిని డ్రై అవ్వనివ్వాలి. తర్వాత కట్ చేసుకొని బ్యాక్ సైడ్ తిప్పుకొని హెడ్ పిన్స్ని స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఒక షీట్ తీసుకొని గమ్ అప్లై చేసుకొని దానిపై రౌండ్ షేప్ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ గమ్ అప్లై చేసుకొని పింక్ కలర్ కుందన్స్ని వీడియోలో చూపిస్తున్న విధంగా 4 సైడ్స్ స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ గ్రీన్ కలర్ కుందన్స్ని పింక్ కలర్ కుందన్స్ మధ్యలో స్టిక్ చేసుకోవాలి. తర్వాత ఈ కుందన్స్ మిడిల్లో గమ్ అప్లై చేసుకోవాలి. తర్వాత స్మాల్ రౌండ్ షేప్ కుందన్స్ని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకోవాలి. ఇలాగే మరొకటి కూడా రెడీ చేసుకొని డ్రై అవ్వనివ్వాలి. తర్వాత వీటిని కట్ చేసుకొని బ్యాక్ సైడ్ తిప్పుకొని హెడ్ పిన్స్ని స్టిక్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.